రాయలసీమ ప్రాంతీయ బైబిల్ మిషన్ తైలాభిషేక పండుగను ఘనంగా నిర్వహించారు. డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో బైబిల్ మిషన్ గుంటూరు హెడ్ అడ్వైజర్ ఎస్ఆర్ నగర్ బైబిల్ మిషన్ చర్చ్ సంఘ కాపరి రెవరెండ్ బందెల రాజు బైబిల్ మిషన్ ఏవో ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ బైబిల్ మిషన్ తైలాభిషేక పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా అనంతపురం జిల్లా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డివారి నెహెమ్యా నాగరాజు మరియు ఆయన సతీమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు నంద్యాల, డోన్, అనంతపురం, ఎర్రగుడి తదితర ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. బైబిల్ మిషన్ ద్వారా నిర్వహించిన ఈ తైలాభిషేక కార్యక్రమంలో దైవ సేవకులు భక్తులకు తైలాభిషేకం, ప్రార్థనలు నిర్వహించారు. దేవుని ఆశీస్సులతో భక్తులకు నూతన శక్తి, ఆరోగ్యం, మేలు, ఆయుష్ కలగాలని ప్రార్థనలు చేశారు. కలిగించి సంతోషం, సమాధానంతో ఈ అభిషేక ఆరాధన ద్వారా వేల లక్షల మంది ప్రజలు దీవింపబడుతున్నారని బైబిల్ మిషన్ ఏవోగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పిల్లలు, ఒక సంగతి మీరు మర్చిపోవద్దు. ఈ అభిషేకం మీ కుటుంబాలకు దీవెనై ఉన్నది. ఈ అభిషేకం మీ కుటుంబాలకు మేలుకరమై ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ అభిషేక ఆరాధనలో చాలా మంది వచ్చి దీవింపబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ డోన్ ప్యానల్స్ ద్వారా ఉచితమైన వాక్య సందేశం మా ప్రియతమ నాయకులు వేల లక్షల మంది ప్రజల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించి సీనాయి సిగ్నాగ్ర పండుగలను అనేక ప్రాంతాల్లో ఈ రీతిగా జరిగిస్తున్నాడని మీకు నేను తెలియజేస్తూ, ఈ రాయలసీమ ప్రాంతంలో ఇది మొదటి పండుగగా ఇంకా జరగవలసిన 10 పండుగలు జరగబోతున్నాయి. అన్ని జిల్లాల్లో ఈ రీతిగా జరుగుతుందని ఎయిర్పోర్ట్ బైబిల్ మిషన్ ఆఫీస్ ద్వారా దేవుడు అనుగ్రహించిన మాటను మీకు జ్ఞాపకం చేస్తూ, వచ్చిన భక్తాదులందరికీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనంతపురం డిస్ట్రిక్ట్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డివారి నారాధన గారు, నేమ్య నారాధన గారు, వారు సేవరత్న అవార్డు పొందిన వారు, వందలాది మంది పాస్టర్లు ఆదుకునేటువంటి మనసు కలిగినటువంటి పెద్దవారు ఈరోజు మన మధ్య ఉండడం మనకు ఎంతగానో సంతోషం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ ద్వారా అందుకున్న పిలుపు మేరకు మన కుటుంబాలన్నీ దేవుడు దీవించాలని వ్యాపిలి సంఘం, ఎర్రగుడి సంఘం, అనంతపురం టీవీ టవర్ సంఘం, నంద్యాల సంఘం, డోన్ సంఘం, ఆ రీతిగా మనం ప్రేమించే అనేక సంఘాలు వచ్చిన సంఘ కాపురులను, సంఘ విశ్వాసులను దేవుడు బహుగా దీవించి మహిమ పొందును గాక. దేవుడికి మాట మనందరూ దేవుడు స్థిరపరిచి మహిమ పొందును గాక. అందరికీ మరణతో రికార్డు అవుతారు. మాట్లాడొద్దు, నెమ్మదిగా ఉండండి. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దైవ ప్రజలారా, దేశులారా, దైవ నామమున మీకును మీ కుటుంబాలకును దేవదేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుడు ఎం దేవదాసయ్య గారి బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు హెడ్ ఆఫీస్ బైబిల్ మిషన్ ఏవోగా ఈ రాయలసీమ ప్రాంతంలో 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు ఆగస్టు 9వ తేదీన డోన్ వైఎస్ఆర్ నగర్ బైబిల్ మిషన్ ప్రార్థన దేవాలయంలో 3 జిల్లాల విశ్వాసులతో కలయికతో సమైక్య తైలాభిషేక పండుగను గొప్పగా ఈ రీతిగా ఘనంగా జరగడం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి కూడా పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రావడం దేశ ప్రజలందరికీ క్షేమం రావాలని, సర్వమానవాళికి క్షేమం కలిగి ఉండాలని దేవదేవుడు దీవిస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు పంటలను